హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా రాయచోటు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో శనగగింజల రసము ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ రాయలసీమలో అయితే శనగగింజల రసం అంటే ఈ రసం చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అంతే టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ రసం ఏ విధంగా చేయాలో చూసేయండి. ఇక్కడ ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కడుక్కునేసి నీళ్లు పోసుకొని కొద్దిసేపు నానబెట్టేసుకుందామండి ఈ చింతపండుని 10-20 నిమిషాలు నానబెట్టారంటే మనకు ఇందులో గుజ్జు బాగా వస్తుందండి. చింతపండు అయితే ఈ విధంగా నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఈ రసం కోసం ముందుగా పల్లీలు అయితే వేయించి పెట్టుకుందామండి. ఇక్కడ నేను ఒక గరిటె పల్లీలు అయితే తీసుకుంటున్నాను. ఇవి మనము పల్లీ చట్నీ వేయించుకుంటాం కదా, అదే విధంగా ఇవి కూడా బాగా వేయించుకోవాలండి. ఇవి వేయించుకొని పక్కన పెట్టేసి పొట్టు తీసి పెట్టేద్దాము. ఇదే కడాయిలోనే పచ్చిమిర్చిని కూడా వేయించుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి. మనము పల్లీ చట్నీకి ఏ విధంగా వేయించుకుంటామో అలాగే ఈ పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేయించుకొని చల్లారి పెట్టేద్దాము. ఈలోపు ఈ చింతపండు కూడా నానిపోయిందండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ చింతపండుని అయితే గుజ్జు పక్కన తీసుకుందాము. ఈ విధంగా నలుపుకుంటూ గుజ్జునైతే పక్కన తీసి పెట్టుకోవాలి. ఇందులో మనము బాగా వాటర్ వేసుకున్నామంటే కరెక్ట్గా పులుపు అనేది సరిపోతుందండి. చూడండి, ఇక్కడ నేను ఈ గిన్నెకు రసం అయితే చేసుకుంటున్నాను. ఈ గిన్నెకు నేను ఒక గరిటెడు పల్లీలు అయితే తీసుకున్నాను. ఈ విధంగా గుజ్జు అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీలను మిక్సీ వేసుకుందామండి. ఇక మిక్సీ జార్లో మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాం కదా, అది కూడా ఇందులోనే వేసుకొని మిక్సీ వేసుకుందాము. ఇది మెత్తగా పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా మనము చింతపండు రసం ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి. పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకునేకి ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనము మిక్సీ పట్టుకున్న ఈ పల్లీల పేస్ట్ని ఈ చింతపండు పులుసులో వేసేసుకోవాలండి. మనము పల్లీల రసము ఎక్కువ చిక్కగా చేసుకోకూడదు, అందుకే నేను ఒక గరిటె పల్లీలే తీసుకున్నాను. ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇందులో మనము జీలకర్ర పొడి ఒక స్పూన్ ఫుల్గా ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. ఈ రసానికి జీలకర్ర చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. జీలకర్ర అయితే స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా జీలకర్ర వేస్తేనే ఈ పల్లీల రసం అనేది చాలా బాగుంటుంది. మీరు పల్లీలు వేయించుకున్నప్పుడే జీలకర్ర కూడా ఒక స్పూను వేయించుకొని పల్లీలతో పాటు మిక్సీ వేసుకున్నా సరిపోతుందండి. నేనైతే జీలకర్ర ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాను కాబట్టి ఒక స్పూన్ జీలకర్రనైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ పల్లీల రసానికి మనం పోపు పెట్టుకుందామండి. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు కూడా వేసుకోవాలండి. ఈ ఆవాలు కూడా వేగాక ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగాక ఇందులోనే 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ రసం మనకు 2 డేస్ అయినా చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనము రసం అయితే ప్రిపేర్ చేసాం కదా, ఆ రసం మనము ఒకసారి టేస్ట్ చేసినప్పుడు పులుపు లైట్గా ఉండాలండి. అలాగే కారం అనేది స్పైసీగా ఉండాలి. అప్పుడే మనకు ఇదే రసం అనేది చాలా బాగొస్తుంది. చూడండి, ఈ పోపు వేగాక మనము రసం ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ మనం ఏమీ కలపలేదు. పోపు రెడీ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసాన్ని ఇందులో వేసేసుకున్నాము. అంతే అండి, రసం అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనము జీలకర్ర అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దండి. జీలకర్ర వల్లే మనకు రసం చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ రసం ఎక్కువ ఉడకాల్సిన పని లేదండి. మనకు 2 పొంగులు వచ్చే వరకు ఉండనిస్తే చాలు, ఎక్కువ ఉడకబెట్టకూడదు. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మనకు ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.